అమ్మమ్మ రింగ్ బాగొట్టింది, నువ్వైతే బాగొడతావా? ఏం చేసేవాడు? ఇప్పుడు అమ్మమ్మ చిన్నపిల్లలకు తెలిసింది కూడా పెద్దలకు తెలియలేదు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? బంగారం వేసుకుని సరే అవి వదిలేసేయి. బంగారం కూడా 5 సార్లు బంగారం మెడలో వేసుకొని దిగింది, దాని గురించి ఏమంటున్నావు? ఇంతకుముందు ఆల్రెడీ కమ్మలు కూడా పోయినాయి, బాగొట్టిందా? ఇప్పుడు మళ్ళీ రింగ్ కూడా బాగొట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా? చేతులతో చెప్తావు? ఇంకా అదే మార్గమా? చేతులు చెప్తే ఎవరంటారు, మాటలతో చెప్తే ఏం లేదు. చేతులతో చెప్తే మనకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వైతే అలాగే చేస్తావా? నీ ఏజ్కి నీకు ఉంగరం చేతికుంది అనుకున్నా. నీ పట్టీలు ఉన్నాయి కదా, తీసావా? నువ్వు ఎడబెట్టా? మరి నువ్వెందుకని అమ్మమ్మకి చెప్పలేదు తీసుకోమని? ఒకటి జాగ్రత్త, ఒకటి పట్టించుకోండి. చేస్తావు? నీ చేతికి ఉంగరం ఉంది, బంగారం ఉంగరం, మెళ్ళ 5 సార్లు బంగారం ఉంది. నువ్వైతే ఇలా అట్లాగే ఆడుకుంటావా చీర కట్టుకొని? అక్కడ పెట్టిపోతారు, అట్లా చెయ్యరు, అంతేనా? నీ కమ్మలు ఉన్నాయి, వేసుకొని వచ్చేవాళ్ళు. వేసుకోరు, ఎక్కడ పెట్టచ్చు? ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి పరిష్కారం ఏంటి? అడగడం లేదు. బంగారం 5 సార్లు బంగారం మెడలో వేసుకుంది, ఉంగరం పెట్టుకుంది, పోయి బీచ్ లో తిరిగింది. నీ ఒపీనియన్ ఏది? నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు? నీ రియాక్షన్ ఏంటి దీనికి? ఈ రియాక్షన్ ఏంది? ఈ సమస్యకి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు ఇప్పుడు? అది కూడా బయటకు వచ్చినాక కూడా గుర్తులేదు, చూసుకోలేదని చెప్తుంది. బీచ్ లో నానిస్తా అన్నా, తీసుకుంటానా, మెడలు వేసుకుంటానా అని ఇవ్వలేదంట. ఇంటి దగ్గర ఇచ్చిపోమన్నా ఇవ్వలేదంట. దీన్ని ఏమంటారు? నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ కమ్మలు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు రింగ్ కూడా పోయింది. ఇంకంతే అంట, అదే పరిష్కారం. రెక్లెస్ ఉంది, బ్రెయిన్ లేదంటారా? సరే అయితే ఫంక్షన్ అప్పుడు కూడా హడావిడిగా ఉండి పోగొట్టచ్చు, ఎక్కడైనా పోగొట్టచ్చు, ఎక్కడైనా వదిలేయచ్చు. ఇప్పుడు ఇల్లు మారుతా కమ్మలు పోగొట్టేనని చెప్తుంది కదా రీజన్ గా. ఇప్పుడు అదే రీజన్ ఏదైనా చెప్పొచ్చు కదా. ఏమంటావు నువ్వు?
పోగొట్టాలని చేసిందంటావా? నువ్వు పక్కనే ఉన్నావు కదా అమ్మకి, నీకు కనీసం చెప్పాలని కూడా అనిపించలేదా? చెప్పావా? మళ్ళీ ఏంది? ఇప్పుడు నువ్వైతే అందరి పిల్లలందరూ తీసి పెట్టావు కదా పక్కకి, అందరూ ముడేసావు కదా, మరి అమ్మకి ఎందుకు చెప్పలేకపోయావు? నువ్వు చెప్పావా? చెబితే వినకపోతే మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు చూడలేదా నువ్వు? ఉంటేలా అంటుందా? మరి చేతి రింగు వచ్చేదాకుంది, ఆటోలో ఏమన్నా చూసావా నువ్వు? ఇప్పుడు ఏం చేయాలంటావు? నువ్వైతే ఎట్లాగే చేస్తావా? ఇప్పుడు 5 సవర్లు బంగారం ఉంది నీ మెడలో, నువ్వు వెళ్ళి బీచ్లు ఎట్టాక మునుగుతావా ఏంది? ఉంగరం చుట్టుకు వెళ్ళి పెట్టి మునుగుతావా? పర్సులో పెట్టి పర్సుని చేతిలో పట్టుకొని మునుగుతుందని చెప్తుంది. ఇది ఎంతవరకు తెలివైన పని అని చెప్తావు? అరుస్తాను అట్లా చెప్పిందా? అది ఇంకా తెలివైన పనే? దానికి అరవకుండా ఉంటారా? దానికి కదా ఇంకా ఎక్కువ అరిసేది. పిడికిలో పెట్టుకొని మునుగుతున్నా చెప్తే ఇది ఎలాగా? అది తెలివి తక్కువదనం అయితే అది తప్పించుకోవడానికి చెప్తుంది. దానికి ఇంకా తిట్లు కదా ఎక్కువ పడతాయి, ఎక్కువ తిట్లు దానికి కదా పడేది. ఇప్పుడు రాత్రి నార్మల్ గా పోయిన దానికి సరే ఉంది, మొత్తం తీసాను పర్సులో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తుంది. అది కవర్ చేయడానికి, అది కవరింగ్ ఇంకొద్ది తిట్టించుకోవటమా? అది చెబితే తిట్లు పడితే ఇలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇంటి యజమానిగా పెట్టి ఆవక 5 సవర్లు బంగారం పెట్టి ఉంగరం చుట్టుకుని అలిగి పెట్టి హోమాసురాన్ని పెట్టుకొని పంపిస్తే ఆవక అమ్మని ఇంట్లో బాగొట్టు ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడున్న ఉంగరాన్ని కూడా బాగొట్టింది. దీనికి నవ్వి వదిలేయాలటమేనా? దీన్ని సీరియస్ గా ఏమన్నా తీసుకోమంటారా? ఏం చేయాలంటారు? ఇంత తెలివి తక్కువగా చిన్న పిల్లల్ని అడిగినా గానీ ఇంతకుముందు చెప్తున్నారు వాళ్ళు, మేమైతే అట్లా చేయమని. ఆడిందంట తీవని, తీయలేదంట. ఉంగరం పోయింది. 5 సవర్ల బంగారం మెడలో పెట్టుకున్న సముద్రంలో మునిగింది. ఇప్పుడు దాకా 5 సవర్లు బంగారం మెడలో ఉంది, ఉంగరం చేతికి పెట్టుకుంది, పెట్టుకొని సముద్రంలో మునిగింది. రాత్రి నుంచి గోల. నేను నీకు ఆటో ఆపి తీసిచ్చిపోయాను. నేను నీకు మావి ఇంటి దగ్గర కమ్మలు బాగొట్టింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంగరం బాగొట్టింది. 5 సవర్లు బంగారం పెట్టుకుంది, మెడలో పెట్టుకుని వెళ్ళి మునిగింది. 5 సవర్లు బాగలేదు, ఉంగరం ఒకటే పోయింది. సరే ఇది ఎంత వరకు బ్రెయిన్ అంట? 5 సవర్లు బంగారం పెట్టుకొని మునగడం. అంటే ఇది మీరు మీ చెల్లిని కవర్ చేసుకోవడానికి చెప్తున్నారా? మీరైతే ఇలాగే మహిమని కోరుకుంటారా? మీరు 5 సవర్లు బంగారం వేసుకుంటే ఇదొక భాగం. లాస్ట్ టైం కూడా పోయిందా? అప్పుడు అట్లా బాగొట్టుకోలేదు. సరే, ఇప్పుడు ఎవరు పోయినా గానీ వాళ్ళు పోగొట్టుకుంటే దాన్ని మహిమ అనుకుని వదిలేయాలా?
ఎప్పుడు మీ చెల్లి నెంబర్ 1.